ఫైనలీ మన గవర్నమెంట్ నిద్ర లేచింది. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను, మన ఇండియాలో దాదాపు 3 కోట్ల కంటే ఎక్కువ మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వీళ్ళు మాక్సిమం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ అండ్ మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు ఉంటారు. మన దేశంలో జరిగే 70 to 80% క్రైమ్స్ వెనుక వీళ్ళే ఉంటారు. మీరు గమనించండి, సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి కొత్త చట్టాల్ని గవర్నమెంట్ తెస్తుంది అని తెలిసిన వెంటనే వీళ్ళంతా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తారు, భారీ ప్రొటెస్టులు చేస్తారు. ఇలా ప్రొటెస్ట్ చేసే మాక్సిమం ముస్లింలందరూ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు. ఇండియన్ ముస్లిమ్స్ మాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకువచ్చే చట్టాల్ని గౌరవిస్తారు. అయితే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అన్ని రాష్ట్రాలకు, యూనియన్ టెరిటరీస్కి 30 days డెడ్లైన్ ఇచ్చి 30 రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సిందిగా ఆర్డర్ పాస్ చేశారు. అలాగే దేశంలో ఉన్న ప్రతి జిల్లాలో ఒక డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు